హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన కర్రీ పన్నీర్ బఠానీ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. ఈ పన్నీర్ బఠానీ కర్రీ పుల్కాస్లోకి, చపాతీస్లోకి అండ్ పూరీస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. బఠానీని నానబెట్టుకొని వాటిని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. అండ్ పన్నీర్ని తీసుకొని వాటిని పీసెస్లో కట్ చేసి అందులో కొంచెం ఆయిల్, సాల్ట్, కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ని మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని అందులో వేసి కొంచెం కలపాలి. అది కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత వాటిని కొంచెం కలర్ మారుతుందన్నప్పుడు పక్కకు తీసేయాలి. అలా చేయడం వల్ల పన్నీర్ పీసెస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తీసేసాం కదా, కొంచెం అందులో ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు, చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసి కలపాలి. కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపిన తర్వాత అందులో కొంచెం టమాటో ప్యూరీ వేసి కలిపి అది కొంచెం దగ్గర అయిన తర్వాత కారం, ఉప్పు వేసి కలిపిన తర్వాత అందులో బఠానీ కూడా వేసి కలిపేసి అందులో పన్నీర్ పీసెస్ని కూడా వేసి కలిపి అండ్ కొంచెం దగ్గర అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే అంతేనండి, కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.